మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఏర్పాటు చేయబడిన ఈ పునరుద్ధానపు ఆరాధనకి కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు, అందరికి వందనాలు, స్తోత్రాలు. యేసయ్య మిమ్మల్ని అందరినీ సియోనుల నుండి ఆశీర్వదించునుగాక. గట్టిగా చెప్తాం హల్లెలూయా. రైట్, చాలా మంచిది. నిన్నటి దినం గడిచిన వారంలో ఒక చక్కటి వాక్యాన్ని వినడానికి ప్రభు మనకి సహాయం చేశారు. మన జీవితాలలో కలిగే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి శ్రేష్టమైన విషయాలని ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా మనందరితో మాట్లాడుతూ వచ్చారు. ఈరోజు దేవుని సన్నిధిలో ఏ వర్తమానాన్ని చెప్పాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన ఓ మంచి ప్రేరేపణ, ప్రభు రాకడి గురించి సంఘంలో తెలియపరచాలని ప్రభు నాకు బయలుపరిచారు. ఆ విషయాలు పరిశుద్ధమైన బైబిల్లో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ మీ బైబిల్ తెరచి ఒళ్ళు పెట్టుకోనండి. మత్తయి సువార్తమానం 22వ అధ్యాయం మొదటి వచనం నుండి 14వ వచనం వరకు. అయితే 14వ వచనాన్ని ఒకసారి చదవండి. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఏర్పరచబడిన వాళ్ళు కొందరే అని చెప్పారు. చూడండి, యేసు ప్రభు రాకడ గురించి లేదా పరలోక రాజ్యాన్ని గురించి ఒక ఉపమానం ప్రజలకి అర్థమయ్యే శైలిలో యేసు ప్రభు తన బోధ, తన వైఖరి, తన విధానం అంతా కూడా ప్రజలకి అర్థమయ్యే కోణాల్లో మాట్లాడుకుంటూ వచ్చాడు. ఆయన ఎక్కడ బోధించినా, ఎక్కడ దేవుని మాటలు చెప్పినా దానికి ముందు ఖచ్చితంగా ఓ ఉపమానాన్ని యేసు ప్రభు తెలియపరుస్తూ ఉండేవాళ్ళు. ఎందుకు అంటే ఆ నాగరికతని బట్టి ఆ రోజుల్లో ఆ ప్రజలకి అర్థమయ్యే శైలిలో యేసు ప్రభు తన బోధ విధానాన్ని మార్చుకుంటూ ప్రజలకి చెబుతూ వచ్చాడు. ఇప్పుడు ఆయన ప్రజలతో చెప్పాలి, ప్రజలకి అర్థమయ్యే కోణంలో వివరించాలి అని ఉద్దేశించిన ఉద్దేశం ఏంటంటే పరలోక రాజ్యాన్ని దేవుడు పోల్చి, ఒక వివాహముతో పోల్చి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒక యజమానుడట తన కుమారుడికి వివాహం చేశాడు, పెళ్లి చేస్తా ఉన్నాడు. ఈ పెళ్లికి చాలా మంది ప్రజలను ఆ దేశంలో, ఆ ప్రాంతంలో తెలిసిన వారికి, తెలియని వారికి అందరికీ ఆయన కొన్ని వార్తలు, ఈరోజు పెళ్లి జరుగుతుంది అనే సమాచారాన్ని పెళ్లి పత్రికలు పంచడానికి ప్రతి ఒక్కరిని పంపించారు. చూడండి, మన బంధువుల పెళ్లికి ఊరందరిని పిలం, మన పెళ్లికి ఊరు మొత్తాన్ని పిలం, దేశం మొత్తాన్ని పిలం, రాష్ట్ర మొత్తాన్ని పిలం. దేనికయ్యా అంటే మనకు సంబంధించిన వాళ్ళు కొందరు ఉంటారు, మన పేరు బలం కలిగిన వాళ్ళు కొందరు ఉంటారు, మనకంటూ తోబుట్టిన వాళ్ళు కొందరు ఉంటారు. సో వాళ్ళకి మాత్రమే మనం పత్రికలు ఇచ్చి ఆ వివాహానికి ఆహ్వానం తెలియపరుస్తాం. బాబు, పలానా రోజు మా కుమారుడి పెళ్లి పెట్టుకున్నాను, మీరందరూ కుటుంబ సమేతంగా రావాలి. పలానా రోజు నా కుమారుని పెళ్లి పెట్టుకున్నాను, మీరు మర్చిపోకుండా చుట్టాలందరూ రావాలి అని ఈ పిలుపు అనేది వాళ్ళ బంధువులందరికీ ఆ పిలుపు వెళ్ళింది, ఆ పిలుపు చేరింది. రోజులు గడిచాయి, పెళ్లి సమయం వచ్చింది. ఇప్పుడు పెళ్లి సమయం వచ్చిన తరువాత పిలవబడిన వాళ్ళందరి దగ్గరికి మరొకసారి రావడానికి, ఏంట్రా బాబు ఇంకా బంధువులు రాలేదు, వాళ్ళందరినీ పిలవండి అంటే ఇప్పుడు వారు చెప్పాలనుకున్న మాటలు ఏంటో చెప్పనా, వాళ్ళు పెళ్లికి రాకపోగా వాళ్ళందరట నెపములు చెప్పసాగారు. అంటే సాగులు చెప్తున్నారు. నేను ఒక పొలం కొన్నానని, లేకపోతే
నాకు కుదరదని, లేకపోతే నా జీవితంలో నాకు ఒక మేలుంది, నాకు చిన్న పని పడిపోయింది, వద్దామనుకున్నాను, వచ్చే టయానికి ఇదిగో ఈ సమస్య వచ్చింది, నాకు కుదరదు బాబు అని పిలవబడిన వారందరూ పెళ్లి సమయమున నెపములు చెప్తున్నారట. అంటే సాగులు చెప్తున్నారు. యజమానుడికి బాధ కలిగింది. నా బంధువులని పిలిచానుగా, నా స్నేహితులని మీ అందరికి పెళ్లి కార్డులు పంపించానుగా, మీరందరూ వివాహానికి రావాలని కదా పని పట్టుకొని ఒక పనివాడిని మాట్లాడి మీ ఇంటికి పంపించానుగా. ఎంత చెప్పినా పెళ్లి సమయానికి రాలేకపోయారే అని బాధ కలిగి చిరాకు పుట్టి ఇక ఆయన మీద, ఇక ప్రజల మీద ఆయనకి అసహ్యం కలిగింది. అవమానపరచబడ్డాడు. నా బంధువులను పిలిచాను, ఇదిగో ఈ కుమార్తె అయితే మందిరానికి వచ్చిందని పిలిచాను, ఈ కుమారుడైతే మందిరానికి వస్తాడని పిలిచాను, ఈ తల్లి అయితే మందిరానికి వచ్చుద్దని పిలిచాను, ఈ తండ్రి అయితే మందిరానికి వస్తాడని పిలిచాను, వీరు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో వీరికి స్వార్థ ప్రకటిస్తున్నాను, కానీ వీరు ఎలాగున్నారు, నెపములు చెప్పసాగిరి అని రాయబడింది. ఇప్పుడు కాస్త సాగుదాం. ఈ యజమానుడికి అవమానం కలగడమే కాదు, మనమంతా చిన్న చూపు అయిపోయింది. వెంటనే పనివాడిని పిలిచి, రే, పిలిచిన వాడు ఎవడో రాలేదు, ఇప్పుడు దాకా నా అనే వాళ్ళందరూ నాకు దూరం అయిపోయారు, ఇప్పుడు దాకా నా మంచి చెడ్డలు చూసుకుంటారు, నా బాగోలు చూసుకుంటారు, ఇతను నేను నమ్మాను అనుకున్న వాళ్ళు ఇప్పుడు నమ్మద్రోహం చేశారు, నా వల్ల కావట్లేదు, వండిన భోజనాలు అలాగే ఉన్నాయి, పెళ్లి మీద ఆ పెళ్లి కొరకు సిద్ధపడిన పెళ్లి కుమారుడు అలాగే ఉన్నాడు, అందుకని ఊర్లోకి వెళ్ళి ఎంత మందిని కంటికి కనబడతారో మొత్తాన్ని పిలుచుకోరమ్మన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. చూడండి, దేవుని సువార్త ఎవరికి అందుతుంది? నీకు అందుతుంది. దేవుని మాట ఎవరికి వినబడుతుంది? నీకు వినబడుతుంది. దేవుడు ఎవరితో ప్రతి వారం ముచ్చటిస్తున్నాడయ్యా? నీతో ముచ్చటిస్తున్నాడు. నేను సరి చేయాలని మాట్లాడుతున్నాడు. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆయన తృష్ణపడి ఒక సేవకుని నిలబెట్టుకొని ప్రతి విషయంతో పంచుకుంటున్నాడు. కానీ పిలువబడిన వారు మాత్రం వివాహానికి రావట్లేదట. ఈ దాసుడు వెళ్ళి అక్కడున్న వాళ్ళందరినీ చాలా మంది పిలిస్తే ఆ చాలా మందిలో ఆ పెళ్లికి ఎంత మంది కావాలో సమృద్ధిగా ఆ పెళ్లి మండపం, ఆ గ్రౌండ్ అంతా నిండిపోయేటట్టుగా జనం వచ్చారట. అప్పుడు యజమానుడు చాలా సంతోషపడి, ఎంతమంది వచ్చారా బాబు, ఇప్పుడు దాకా నేను వాళ్ళు ముగ్గురు ఈయన ముగ్గురు పట్టుకొని ఊగులాడుతూ కూర్చున్నాను, మీరే నా దిక్కు, ఇక మీరు తప్ప నాకు ఎవరున్నారు లోకం, ఇక మీరే నాకు ఏం చేయాలని వాళ్ళని పట్టుకొని తిరిగాను బాబు అన్నట్లుగా యజమానుడు సమాజంలోకి వెళ్ళాడు, అందరినీ పరీక్షిస్తున్నాడు. ఆ రోజుల్లో ఉన్న సాంప్రదాయం ఏంటంటే పెళ్లికి వచ్చేటప్పుడు పెళ్లి వస్త్రాలు కూడా మనం ధరించుకొని రావాలా. పెళ్లికి వెళ్ళేటప్పుడు అదొక సాంప్రదాయం. పెళ్లికి వెళ్ళేటప్పుడు మనము కూడా పెళ్లి వస్త్రాలు ధరించుకొని వెళ్ళాలా. అయితే ఆయన చూస్తా ఉంటే ఓ కుర్చీలో ఒక అతను కూర్చొని ఉన్నాడట. అతని దగ్గరికి వెళ్ళి, ఏ బాబు నీ పెళ్లి వస్త్రములేయి అని అడిగాడు. వెంటనే అతగాడుండి ఏం చెప్పాలో అర్థం కాక, ఏం చెప్తే ఎక్కడ నేరం వచ్చి పడుద్దో అన్నట్లుగా మౌనం అయిపోయాడని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు ఆ యజమానుడు చేసిన పని ఏంటో చెప్పనా? ఇదిగో ఇతనికి పెళ్లి వస్త్రము లేదు కనుక ఇతని కాళ్ళు చేతులు కట్టి ఎక్కడ పడేయాలట? వెలుపటి చీకట్లో వేయండి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు ప్రతిరోజు పండ్లు కొరగడము, ప్రతిరోజు ఏడుపు దుఃఖం అక్కడ ఉంటుంది, అక్కడ పడేయండి. పరలోక రాజ్యానికి ఒక వ్యక్తి వెళ్ళాలి అంటే, పరలోక రాజ్యంలో ఒక వ్యక్తి కనబడాలంటే ఆ వ్యక్తి ఈ భూమి మీద ఉండగానే పెళ్లి కుమారుడిగా మార్చబడాలా. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. అయితే దేవుడు నిన్ను పిలిచాడు, నన్ను పిలిచాడు, మనందరిని పిలిచాడు. కానీ ఏర్పరచబడిన వారు కొందరు
కొందరే అని బైబిల్ చెప్తుంది. వినండి శ్రద్ధగా ప్రియులారా, చాలా మంది జీవితాలలో ఏర్పరచబడినటువంటి అనుభవాలు సంఘములో సమాజములో మనకంటూ ఏర్పరచబడిన అనుభవము అనేది ఖచ్చితంగా కనబడి తీరాల, కనబడాలి. నువ్వు ఏర్పరచబడిన బిడ్డవి, నువ్వు ప్రత్యేకించబడిన బిడ్డవి, నువ్వు దేవుని నమ్ముకున్న బిడ్డవి అని ప్రజలకి కనబడాలా. ఈ రోజున ప్రజలు ఎలాగుంటున్నారు, ప్రజల జీవితాలు ఎలాగుంటున్నాయి అంటే చాలా మంది పిలువబడ్డారు కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఇప్పుడు ఆ కొందరు ఎలాగుంటున్నారయ్యా అంటే నెపాలు చెప్పుకుంటూ సాగిపోతున్నారు. పరలోక రాజ్యం బహు సమీపంగా ఉందని దేవుడు బోధిస్తా ఉన్నాడు. ఎవరి భూమి మీద రకరకాల భూకంపాలు, భూమి మీద భయంకరమైన తెగుళ్ళు, ఎప్పుడు వినని వార్తలు, ఈ భూమి మీద ఏమండి ప్రపంచంలో ఎప్పుడు జరగని వింత కార్యాలు. కారణం ఏంటంటే దీనంతటికి ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. ప్రియులారా, ప్రభు రాకడ సమీపంగా ఉంది కనుక ప్రభు కోరుకుంటున్న కోరిక ఏంటంటే నీవు నేను మనందరము ఏర్పరచబడిన గుంపులో ముందుకి కొనసాగించబడుదుము గాక. గట్టిగా చెప్తాము ఆమేన్. ఇప్పుడు ఏర్పరచబడిన వ్యక్తి గురించి ఒక మాట చెప్తాను. దేవుడు ఏరి కోరి కొంతమందిని పోగు చేశాడు. ఒక యవనస్తుడిని దేవుడు పట్టుకున్నాడు. ఆ యవనస్తుడితో దేవుడు అంటాడు, నాయనా మన రాజ్యం పరలోక రాజ్యంలో మనకు కనపడాలని చెప్పాడు. ఆయన అన్నాడు, బాబు బోధకుడా, నేను పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నువ్వు చెప్పిన 10 ఆజ్ఞలు పాటించానయ్యా అన్నాడు. మంచిదే, అయితే నీ దగ్గర ఉన్నటువంటి ధనం ఉందే అది అమ్మి పేద ప్రజలకి పంచిపెట్టు అన్నాడు. ఆ మాట నోర్చుకోలేక, ఓర్చుకోలేక, ఒప్పుకోలేక వెంటనే ఆ యవనస్తుడు ఆ పరలోక రాజ్యం నాకు వద్దు అని పరలోక రాజ్యాన్ని గురించిన విషయము తెలియక వెంటనే వెనకబడిపోయి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి? ఏర్పరచబడిన వారి సైతం ఈ కడవరి దినాల్లో మోసపోతున్నారని బైబిల్ చెప్తుంది. ఏర్పరచబడిన వారు సైతం మోసపోతున్నారని బైబిల్ చెప్తుంది. కారణం ఏంటంటే నీకు వాక్యము తెలుసు, నువ్వు విశ్వాసం అని నీకు తెలుసు, నువ్వు దేవుని ద్వారా ఆయన రక్తం ద్వారా కడగబడ్డమని నీకు తెలుసు. అయినను నిన్ను మోసపరుస్తూ, నిన్ను భ్రమపరుస్తూ, నిన్ను దేవుని రాజ్యానికి వ్యాప్తిలోకి తీసుకురానివ్వకుండా అడ్డుపడుతూ ఆటంకాలుగా ఉన్న ప్రతి ఆటంకాలను ఈ భూమి మీదే నీవు తొలగించుకొందువు గాక. చేతులెత్తి గట్టి ఒక్క హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే ధనవంతుడు పరలోక రాజ్యములో చేరడం అసంభవం. అంటే సూది బెజ్జముల దూరడం సులభము గాని ధనవంతుడు పొరపాటున పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. కనాకండిగా దేవుడు చెప్పాడు. అక్క వాక్యం వినండి ఒకసారి తలపైకి. కనాకండిగా దేవుడు మాట్లాడాడు. ఏదో మొక్కచూటి కొరకు చెప్పలేదు. ఏదైనా సరి చేసుకుంటామో సరి చేసుకోవాలో ఏముందిలే కానీలే, వస్తే వస్తారు లేదులే ఆ పరలోక రాజ్యం ఏముంది అన్నట్లుగా దేవుడు ఏదో మొక్క చూపుతట్లుగా మాట్లాడలేదు. నిర్దాక్షిణ్యంగా ఒకే ఒక్క మాట, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం, అందుకని ధనాన్ని ఆశించొద్దు. ఈ రోజున మనిషి వలలో పడ్డానికి ప్రబలమైన కారణం ఏంటంటే ధనం. బైబిల్ అంటుంది నీ ధనం ఎక్కడుంటుందో నీ హృదయం ఎక్కడుంటుందట. మన హృదయం ఎక్కడుంటుందట? మన దగ్గర ఉన్నదట. మన ధనం ఎక్కడుంటుందో, మన సంపాదన ఎక్కడుంటుందో, మన అభివృద్ధి లేకపోతే మన విస్తరించబడడం, ఆస్తిపాస్తులుగా మార్చబడడం, ఎవరి పేరు ప్రఖ్యాతిగా లోకములో ఉండే ఆ అనుభవాలు ఎక్కడుంటాయో అక్కడే మన మనసు ఉంటుందట. కానీ దేవుని నమ్ముకున్న బిడ్డల హృదయాలు దేవుని వాక్యం మీదే ఉండును గాక.
దేవుని వాక్యం మీదే కలుగునుగాక. హల్లెలూయా. పిల్లరా, నేను క్లుప్తంగా 1 లేదా 2 విషయాలు చెప్తాను సమయాన్ని బట్టి. మనం ఏర్పరచబడిన గుంపులోకి రావాలి, ప్రత్యేకించబడిన గుంపులోకి రావాలి. ఒకసారి సముద్రం దగ్గరికి సరదాగా కొంతమంది మేము వెళ్ళాము. ఓ పెద్ద ఆయన సముద్రంలో చేపలన్నిటిని పట్టాడు. కొన్ని చేపలు పట్టి ఆ పడవలో ఉన్న చేపలన్నిటిని వేరు చేస్తున్నాడు. కొన్ని చేపలేమో ఒక గంపలో వేస్తున్నాడు, మరి కొన్ని చేపలేమో మరొక గంపలో వేస్తున్నాడు. వెంటనే మేముండి, తాతయ్య ఈ చేపలన్నీ వలలో నువ్వే పట్టావుగా? నేనే పట్టానయ్యా. ఇప్పుడు ఈ చేపలన్నీ ఒక గంపలో వేయచ్చు కదా, ఎందుకు 2 గంపలు చేస్తున్నావు అని మేము అడిగాము. అప్పుడు ఆ తాతయ్య ఏమన్నాడంటే, ఒరే మనవడా, నేను ఎందుకు వేరు చేస్తున్నానో తెలుసా? ఒకటేమో ఒక గంపలో ఉన్నాయేమో బతికి ఉన్న చేపలు, మరొక గంపలో చెప్పండి చచ్చిన చేపలు ఉన్నాయి. మరి ఏమైంది తాతయ్య? 2 చేపలేగా అన్నా నేను. ఆయన ఏమంటాడు, మనవడా 2 చేపలేరా, కానీ ఈ 2 ఒక గంపలు వేసామనుకో బతికిన చేప కూడా చచ్చుద్ది. చచ్చిన చేప బతికిన చేపల మధ్యలో పడితే ఆ బతికితో జీవముతో దేవుని కొరకు బతకాల, దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు పరలోక రాజ్యము కొరకు నేను ప్రవేశించాలి అనే తృష్ణ, అభిలాష, ఆ వైరాగ్యం సరళైపోయిద్దిరా బాబు. అది సన్నగిల్లిపోయిద్దిరా. ఆ విశ్వాసం ఉండదు, ఆ మంట, ఆ వైరాగ్యం, ఆ కసి, ఆ తృష్ణ ఆ చేపల్లో కనబడదు. దేని కొరకంటే సచ్చిన చేపలను చూచి బతికిని కూడా పాడవుతాయట. అందుకని ఆ తాత చేపలు ఏం చేస్తున్నాడు చెప్పండి, ఒకసారి మీరు చెప్పండి. చేపలు వేరు చేస్తారు. ఇప్పుడు దేవుడు మనల్ని లోకములో నుండి, బైబిల్ ఏమంటుంది, మీరు లోకమునకు వేరే. ఎందుకు దేవుడు వేరు చేశాడు? నువ్వు అనుకుంటావు, పాస్టర్ గారు ఏంటరా మన బంధువులతో మాట్లాడుతూ అంటున్నాడు, పాస్టర్ గారు ఏంటరా మన ఇంటి పక్కనతో మాట్లాడుతూ అంటున్నాడు, పాస్టర్ గారు ఏంటరా బేరాలు పుట్టిస్తున్నాడు అని మీరు అనుకుంటున్నారేమో. బైబిల్ అంటుంది, మీరు వారితో వేరవ్వకపోతే, మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరవ్వకపోతే నీ ఆత్మ నశించిపోతుంది. జాగ్రత్త. నీ ఆధ్యాత్మికమైన జీవితం కుంటుపడుతుంది. జాగ్రత్త. ఎవరితో నీ సాంగత్యం, ఎవరితో నీ సహవాసం, ఎవరితో నీ ఫెలోషిప్, ఎవరితో నీ విశ్వాసపు జీవితాన్ని పెనవేసుకుంటూ కొనసాగించుకుంటున్నావు? ఆత్మ సంబంధముగానా, శరీర సంబంధముగానా, లేకపోతే ఏదోలే అన్నట్లుగా, ఏదో సాగిపోతాములే అన్నట్లుగా గుడ్డిగా బతి చేస్తున్నావా? మనోనేత్రాలు వెలిగించబడి నీ ఆత్మ పరమాత్మునికి చేరేంత వరకు ఈ భూమి మీద నమ్మకముగా మనం బ్రతుకుదుమగాక. అయ్యా, నా యవన కాలం లేకపోతే నా చిన్న వయసులో నా దేవుని కొరకు బాగా బతికాను పాస్టర్ గారు. యవన కాలంలో చిన్న వయసులో బాగా బతికావు తమ్ముడా, మరి నీ యవన కాలం సంగతి ఏంటి అని దేవుడు నిన్ను అడుగుతాడు. అయ్యా, నా చిన్న వయసుని, నా యవన కాలపు జీవితాన్ని నేను బాగా నడిచానయ్యా. ఇప్పుడు అంటే నువ్వు చిన్నప్పుడు యవన కాలంలో బాగా నడిచావు తమ్ముడా, మరి ఇప్పుడు నీ ఈ మధ్య దశ ఎందుకు పడిపోతున్నావు అని దేవుడు నిన్ను అడుగుతాడు. అయ్యా, నేను చిన్న వయసులోను, యవన కాలంలోను, మధ్య దశలోను నమ్మకంగా ఉన్నాను, వృద్ధాశ్చర్యములోనే కొంచెం తప్పిపోతున్నాను అయ్యా. దేవుడు అంగీకరించడు. ఒక దశలో బాగానే ఉన్నావు, మరొక దశకు వచ్చరికి పాడైపోతే దేవుడు నిన్ను అంగీకరించడు. ఏర్పరచబడిన వారు సైతం మోసపోయే రోజులలో మనం ఉన్నాం. ఏమండి, నీకు వాక్యం తెలుసు, దేవుడు ఎవరో తెలుసు, బైబిల్ ఎవరో తెలుసు, పాస్టర్ గారు ఎవరో తెలుసు, యేసయ్య గురించిన త్యాగం ఏంటో తెలుసు, అన్నీ తెలిసినా వెనకబడిపోయే అనుభవాలు ఎదురయ్యే రోజులు ఇవి. అందుకే ప్రభు అంటారు, మనం ఏర్పరచబడిన గుంపులోనే నమ్మకంగా బ్రతుకుదుమగాక. చిన్న వయసు అయినా, యవన దశ అయినా, మధ్య దశ అయినా, వృద్ధాప్య దశ అయినా,
ప్రతి దశలో ప్రాణము ఉన్నంత వరకు ఈ భూమి మీద నమ్మకంగా మన విశ్వాసపు జీవితాన్ని కొనసాగించుదుము గాక. గట్టిగా చప్పుడు కొడుతూ దేవుని కనపడతాం. గట్టిగా 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 హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా. క్లుప్తంగా కొన్ని మాటలు మనం పంచుకుందాం సమయాన్ని బట్టి. సంఖ్యాకాండం ఏర్పరచబడిన వాళ్ళు ఎలాగుంటారో క్లుప్తంగా నేను చెప్తాను. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 5వ వాక్యాన్ని ఒకసారి ఎవరైనా చదవగా మనందరం విందాం. ధనవాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో, రేపు యెహోవా తెలియచేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఇక్కడ చూడండి, ఈ మాటని మీరు అండర్లైన్ చేయండి. ఆయన తాను ఏర్పరుచుకొనిన వానిని తన యొద్దకు చేర్చుకొనును. 7వ వాక్యం. అప్పుడు యెహోవా ఏ మనుష్యుని ఏర్పాటు చేసుకొనునో, గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులెత్తి చెప్పండి. దగ్గరగా చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట చూడండి. ఏర్పరచబడిన వాళ్ళు ఎలాగుంటారు? ఏర్పరచబడిన గుంపు ఏ విధంగా ఉంటుంది? బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, ఏర్పరచబడిన వారందరూ పరిశుద్ధులుగా కనబడుతారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఒకసారి గట్టిగా ఆమేన్ అని చెప్పండి. ఏర్పరచబడిన గుంపుని అట్టే మీరు గుర్తుపట్టచ్చు. ఎలాగా? వాళ్ళ మాట, వాళ్ళ చూపు, వాళ్ళ విధానం, వాళ్ళ వస్త్రధారణ, వారి ప్రవర్తన ఎలాగుంటుందయ్యా అంటే పరిశుద్ధముగా ఉంటుంది. అపవిత్రముగా కనబడదు. అపవిత్రమైన అనుభవం వారి ఇంట వంట శరీరాల్లో ఎక్కడ కనబడదు. కారణం, ఈ వ్యక్తి దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి అని గుర్తుపట్టేటట్లుగా దేవుడు వారిని పరిశుద్ధులుగా ఎంచుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి బిడ్డలారా, క్లుప్తంగా చెప్తాను. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరినీ ఐగుప్తు నుండి, ఈ చరిత్ర వినాలి అక్క, నాగమరక్క వినాలి. ఐగుప్తు దేశము నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించడానికి దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. ఐగుప్తుని విడిపించాడు. ప్రజలందరూ బయలుదేరి సాగిపోతున్నారు. మార్గాల మధ్యలో ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో అవమానాలు వస్తున్నాయి. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. వినండి వినండి, ఎంతవరకు బాగానే ఉంది, బాగానే సాగిపోతారు. వీళ్ళందరికి నాయకులు ఎవరు? వీళ్ళందరికి నాయకులు ఎవరు? మోషే. దేవుడు ఏర్పాటు చేసిన నాయకుడు ఎవరు? మోషే. ఇప్పుడు రాను 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 కాలము, రోజులు మారుతూ ఉండగా ప్రజల్లో మార్పు కలిగింది. అది ఏ మార్పు అంటే, వాళ్ళలోనే కొంతమంది పెద్దవాళ్ళు లేచి ఇజ్రాయేలు ప్రజల్లో ప్రధానులు, పేరు కాయించిన వాళ్ళు, మాట వినే వారిని 250 మందిని ప్రత్యేకపరిచారు. ఆ ఇజ్రాయేలు ప్రజల్లో ఉన్న కొందరు, వీళ్ళందరూ గోత్రాలు 12 గోత్రాల్లో ఉన్న వాళ్ళే. ఈ 12 గోత్రాల్లో ఉన్నవారు, వాళ్ళలోనే కొన్ని మార్పులు వచ్చాయి. ఆ మార్పు ఏంటంటే, కొంతమంది అక్కడ చూడండి, మీరు ఉంటది కదా, కోరాహు, రూబేనీయులు, ఆ దాతాను, అభిరాములు, ఫేరేతు కుమారుడైన ఓనును యోచించుకొని వీళ్ళందరూ కొంతమందిని సభ్యులను ఏర్పాటు చేసే 250 మంది. తలలపైకి వింటే ఈ చరిత్ర మీకు అర్థమవుతుంది, లేకపోతే మీ బుర్రకి ఎక్కది. ఈ 250 మందిని ప్రత్యేకపరిచి ఇప్పుడు వీళ్ళు అంటున్న మాట ఏంటంటే, అయ్యా మోషే, అహరోన్, మీరెవరు?
మమ్మల్ని నడిపించడానికి. మాకు జ్ఞానం ఉంది, మాకు తెలివితేటలు ఉన్నాయి, మాకు కాస్తో కోస్తో వాక్యం వచ్చు, పాటలు వచ్చు, బైబిల్ తెలుసు. మీరు చెప్తే మేము నడవాలా? మీరు చెప్తే మేము పాటించాలా అని సనిగి విరోధముగా లేచి కొంతమంది వేరయ్యారట. అప్పుడు మోసే అహరోను నుండి, అయ్యా అన్నలారా, మీరెందుకు ఇలాంటి కార్యాన్ని చేస్తున్నారు? నిన్నే నా దేవుడు ఏర్పాటు చేసుకుంది, నన్ను కూడా ఏర్పాటు చేసుకున్నారా? నువ్వేనా నడిపించేది? నన్ను కూడా దేవుడు నడిపిస్తాడు. నువ్వు ఒక్కడే పరిశుద్ధుడు అనుకుంటున్నావా? నేను పరిశుద్ధున్నే. ఆ మాటలన్నీ మీరు చదవండి, చాలా మీకు అర్థమవుతాయి. మేము పరిశుద్ధులమే, మేమేదో అపవిత్రులు కాదు. వాక్యము తెలుసు, ప్రార్థన తెలుసు, విశ్వాసపు జీవితము తెలుసు. నీవు నడిపిస్తున్నావు, ఇక చాలు నీ నడవడిగా. మేము నడుచుకుంటాం, మాకు తెలుసు. మేము ఎలా నడవాలో మాకు తెలుసు. నువ్వు మా మీద పెత్తనం చేయాలా, అధికారిగా ఉండాలా అన్నట్లుగా ఈ కొంతమంది అందరూ మోసే అహరోను మీద సనగడం మొదలు పెట్టారు. అప్పుడు మోసే ఉండి, అన్నలారా, ఇలా మీరు చెయ్యొద్దు, ఒక పని చేద్దాం. రేపటి దినం మనందరినీ దేవుని సన్నిధానానికి వెళ్దాం. ఆయన తేలుస్తాడు ఎవడు ఏర్పరచబడిన వాడో, ఎవడు ఏర్పరచబడని వాడో. నువ్వు అనుకుంటున్నావు కదా, బైబిల్ నాకు తెలుసు, వాక్యము తెలుసు, ప్రతి వారం మందిరానికి వెళ్తున్నాను, ప్రతి వారం పాటలు పాడుతున్నాను, ప్రతి వారం చప్పట్లు కొడుతున్నాను, చిల్లర మార్చి కానుకిస్తున్నాను, నేను దేవుని బిడ్డ. నువ్వు అనుకుంటున్నావు. రేపటి దినం దేవుని దగ్గరికి వెళ్దాం, ఆయన తేలుస్తాడు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావా? నేను దేవుని దగ్గరికి వెళ్తానా? రేపటి దినం దేవుడు తేలుస్తాడు. అందరూ రండి అని చెప్పాడు మోసే అహరోను. ఇప్పుడు మీరు వినండి. వాళ్ళందరూ ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు ధూపారతిని చేతబట్టుకొని దాన్ని అగ్ని రగిలించుకొని అక్కడికి వచ్చి నిలబడితే, ఇప్పుడు అక్కడ దేవుడు మోసే అహరోను అనబడుతున్న లేవీయులు మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇదిగో నేను ఎవరిని ఏర్పాటు చేసుకుంటానో వాళ్ళు పరిశుద్ధులు. ఏర్పరచబడి నేను క్రైస్తవుడిగా బ్రతుకుతున్నాను అని మోసపోయే రోజులు ఇవి. శ్రద్ధగా వినండి, శ్రద్ధగా వినండి. ఏర్పరచబడిన వారి సైతం మోసపోతారు అన్నాను కదా, ఇదే. నేను క్రైస్తవునిగా, నేను ఇశ్రాయేలు ప్రజలనేగా, నేను పరిశుద్ధుడిగానే ఉన్నానుగా, నాకు పరలోక రాజ్యం ఉంటుంది. భ్రమ. ఏర్పరచబడిన వాళ్ళు ఎలా ఉండాలంటే బైబిల్ చెప్తుంది, పరిశుద్ధుడుగాను దేవుని సంఘములోను సమాజములోను దేవుని ఎదుట కనబడాలి. అలా కనబడేటట్లుగా మన క్రియలు మార్చబడును గాక. ఆమేన్. ఇప్పుడు వీళ్ళు కొందరు ఏం చేశారంటే, పరిశుద్ధుడని దేవుడు తేల్చాడు, సరేలే అనుకుని బయటకు వచ్చారు. బయటకు వచ్చినా మరలా వీళ్ళేమన్నా ఆగారా? మరలా మోసే మీద అహరోను మీద ఏం చేస్తున్నాడట? మా మీద యాజకత్వం చేయడానికి వచ్చారా మీరు? మా మీద యాజకత్వం చేస్తారా అని మరలా సనుగుతున్నారట, మరలా గొనుగుతున్నారట. పేరుకి క్రైస్తవుడివే, నువ్వు విశ్వాసవే, నువ్వు దేవుని బిడ్డవే, మందిరంలో కనబడడానికి చక్కగానే ఉన్నావు, కానీ నీ వెనక జీవితం సంగతి ఏంటి? మందిరంలో బాగా పర్ఫెక్ట్ గా కనబడుతున్నావు, విశ్వాసపు లక్షణాలు నీలో కనబడుతున్నాయి, కానీ నీ వెనకున్న స్వభావాలు ఏంటి? విశ్వాసిగానే బయటికి కనబడుతున్నావు, లోపలంతా సినిమాలు, సీరియల్, లోకపు మాటలు, లోకపు కోరికలు, లోకపు ఇచ్చలు, లోకపు ఆశలు. పైకి విశ్వాసవి, లోపలంతా లోక సంబంధమైన అన్ని ఆచారాలు. ఎలా కోరుకుంటాడు దేవుడు నిన్ను? ఎలా అంగీకరిస్తాడు? ఎలా తన పరిశుద్ధిని గుంపులో నిన్ను నన్ను మనల్ని చేర్చుకుంటాడు? బైబిల్ అంటుంది మనం అక్కడికి చేర్చబడాలి అంటే
దేవుని ద్వారా ఎన్నిక అవ్వాలా. నీ స్టేట్మెంటు, నా స్టేట్మెంటు ఈ భూమి మీద వరకే బలికొచ్చు. నీ తీర్పు, నా తీర్పు ఈ భూమి మీద వరకే. పరలోక రాజ్యములో ఎవరిని దేవుడు వదిలిపెట్టాడట. ప్రతి ఒక్కరికి తుప్పు రాలబడతాడు అక్కడ. అంత సామాన్యమైన విషయం కాదు పరలోక రాజ్యం. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ ఎంత కాలం ఉన్నానయ్యా, నేను నమ్మకంగా ఉన్నానంటే సరిపోదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనల్ని అక్కడ వేరు చేస్తాడు దేవుడు. ఆయా పరచబడిన గుంపులో నువ్వు నేను మనందరము కనబడుతుము కాక. గట్టిగా చప్పలు కొట్టండి, కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా, కొంచెం హుషారు పడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 250 మంది తర్వాత ఈ కోరహులు వీళ్ళందరూ భజన ఏమన్నా ఆగిందా? ఆగల. ఆ అధ్యాయం అంతదే. సరే, కాస్త ముందుకెళ్తే వీళ్ళ జీవితం ఏమైపోయిందో తెలుసా? ఇంకా దుర్భాషలు ఆడుతున్నారట, ఓర్చుకోలేకపోతున్నారట. ఇప్పుడు నా మాట మీరేనాలా? ఎంతసేపు మోసే మాటేనా నేను వినేది, ఆరోన్ మాటేనా నేను వినేది? మన మాటలు ఇప్పుడు మన సీనియర్స్ అయ్యాం, మన మాటలు కూడా వినాలా అన్నట్లుగా వారిలో వారికి ఏమైపోయిందంటే ఓ ఆలోచన కలిగిపోయింది. ఇక దేవుడికి కోపం వచ్చేసింది. వెంటనే మోసే అహరోన్తో ఉండి, మోసే అహరోన్, నీ ప్రజల్ని ఏర్పరచబడిన వారిని వీరి యొద్ద నుండి పక్కకు తీసుకోబో అన్నాడు. అయ్యా ఏం చేస్తావు, నీ తీసుకోబో అన్నాడు. సరేనయ్యని ఏర్పరచబడిన వారందరినీ కాస్త పక్కకు తీసుకోబోయాడు. మిగిలిన గుంపు అంతటిని దేవుడు ఏం చేశాడంటే ఇక వాళ్ళ జీవితం భూమి మీద కనబడకుండా, వినండి ఈ మాటలు, ఇక వారి జీవితం ఈ భూమి మీద కనబడకుండా వాళ్ళు ఏం చేశాడంటే భూమి లోపల పాతాలను తొక్కి పడేశాడు. వెంటనే భూమికి ఆజ్ఞాపిస్తే ఆ భూమి అంతా నెరులుగా చీలిపోయింది. చీలిపోయిన తర్వాత పిల్లలు, పెద్దలు, బంధువులు, సంపద, సిరి, వాళ్ళకున్న ఎద్దులు సమస్తము ఆ భూమిలోకి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మరల భూమి ఏమైపోయింది చెప్పండి? అప్పుడు మరలా భూమి క్లోజ్ అయిపోయింది. ఇక వాళ్ళు కనబడకుండా చేశాడు దేవుడు. ఆ భయాన్ని చూస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు కొంతమందికి అయ్య బాబోయ్ ఇప్పుడు దాకా నా పక్కన కూర్చుందే, ఇప్పుడు దాకా దేవుడు మాట్లాడిందే, ఈ వ్యక్తి భూమి దేవునికి విరోధం అయిపోయి భూమిలోకి నశించిపోతున్నాడే అని భయపడిపోయి అక్కడి నుండి కొంతమంది సమూహం పారిపోయారు. గుర్తొచ్చింది, ఏమండి ఏదైనా మరలా సరి చేసుకున్నారా అంటే మరలా వాళ్ళు ఏమంటున్నారో చెప్పనా? మోసే, ఆరోన్ వీళ్ళందరూ చనిపోవడానికి కారణం ఎవరనుకున్నా మీరే అని మరలా దుర్భాషలాడారట. మరలా దేవుడు అన్నాడు, మోసే ఈ గుంపుని ఈ ఒక 10,000 మంది అనుకుందాం, ఈ 10,000 మందిని పరిశుద్ధులు అని నేను ఎంచాను కదా, ఈ 10,000లో కొంతమంది ఇంకా అపవిత్రమైన మాటలు ఉన్నాయి, వీళ్ళు నేను వేరు చేస్తా, కొంచెం మన పక్కకి వెళ్ళు అన్నాడు. అయ్యా వీళ్ళందరినీ ఒకసారి వేరు చేసావుగా, ఇంకా కొన్ని ఉన్నాయి, కొన్ని అనుభవాలు తాకలున్నాయి, కొన్ని కులమని, మతమని, వర్గాలని, ఆచారాలని ఏదేదో లోపల కొన్ని పుడతా ఉన్నాయి వీళ్ళలో. ఇది కూడా వేరు చేయాలా, కొంచెం వీరికి వేరు. వారిని కూడా దేవుడు వేరు చేశాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పరలోక రాజ్యములు ఎవరుంటారయ్యంటే ఈ భూమి మీద దేవుడు కోరుకున్న పరిశుద్ధత కలిగిన వ్యక్తి పరలోక రాజ్యంలో కనబడతారు. నా కంటికి నేను పరిశుద్ధునే, నీ కంటికి నువ్వు పరిశుద్ధురాలువే, పరిశుద్ధుడివే. బట్ కానీ మనందరివి దేవుని దృష్టికి పరిశుద్ధంగా ఎంచబడాలి ఈ భూమి మీద. ఆమె శబ్దం గట్టిగా, ఆమె శబ్దం గట్టిగా. అందుకని బైబిల్ అంటుంది ఏర్పరచబడిన వారు సైతం మోసపోతున్నారు. ఏర్పరచబడిన వాళ్ళు పరిశుద్ధులుగా ఉండుటకు మనం ప్రయత్నం చేసేదము కాక. ఆమేన్. పరిశుద్ధత అంటే ఏదో బైబిల్ పట్టుకొని తెలబట్టేసుకొని చక్కగా మందిరానికి వచ్చి కూర్చొని చక్కగా దేవుని సూచించినంత మాత్రాన మనలో పరిశుద్ధత వస్తుందని మీరు భ్రమపడద్దు. పరిశుద్ధతకు కేంద్రం,
పరిశుద్ధులైనటువంటి దేవుని ఎదుట, ఆయన ఎదుట ఎవరైతే ఉంటారో అట్టి వారు మాత్రమే పరిశుద్ధులు. బైబిల్ చెప్తుంది, పేతురు రాసిన మొదటి పత్రికలో ఏం రాయబడిందో తెలుసా? నేను పరిశుద్ధులను కనుక మీరును. ఆ మాట చదవండి. మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వాక్యం. నేను పరిశుద్ధులు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. చదువు. కాగా మీరు విధేయులైనటువంటి పిల్లలై మీ పూర్వపు అజ్ఞానములను, ఆశలన్నిటినీ ఇక ప్రవర్తించకూడదు. నీకు ఎన్నో ఆశలు ఉంటాయి, ఉండవా? మాట్లాడేంటండి? పెళ్ళిళ్ళు కనపడ్డప్పుడు మీ ఆశలు బయటపడతాయి. మందిరంలో కనపడవు. పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు అమ్మే పట్టి చీర తీయలేదన్నమాట. అప్పుడు ఇప్పుడైతే ఏమదమ్మా, ఏ చీర అయితే ఏమదా అంటావు. ఇక్కడ పెళ్ళిళ్ళలో కనపడుతుంది నీ సోకు, నీ సంబరం. ఇక్కడ ఏం రాయబడిందంటే అలాంటి ఆశలన్నిటినీ అనుసరించకూడదు. ఆశలు పుట్టడం సహజమే. ప్రతి మనిషి జీవితంలో ఆశలు లేకుండా ఏ మనిషి ఈ భూమి మీద లేడు. వెంట్రుకలు మనం ఎంత గుండు చేసినా వెంట్రుకలు ఏమవుతా ఉంటాయి? మరి గుళ్ళకి ఎందుకు ఎత్తున్నారు ఎంటుకలు? ఈ మరలవత్తి అని తెలిసి, ఈ రామాన్ని తెలిసి ఎత్తారా? బట్ట తల వచ్చిందని చెప్పేసి ఎన్ని భజనలు చేస్తున్నారో, ఎంత రంగులు రాస్తున్నారో, ఎంత పెయింటింగ్, ఏదేదో ఆ మొక్కలు అంటే అవి పెడితే మళ్ళీ ఇక్కడ నన్నెత్తులు 4 వస్తాయని ఎంతో తిప్పలు పడుతున్నారు పట్టుదల రాకుండా. ఇక గుండు చేసుకునే దేవుడికి గుండు ఇంటికి ఇంటితో చచ్చి కూర్చుంటాం. అంటే కారణం ఏంటి? ఈ మరలా ఈ రావని జరుగుతున్న వ్యక్తమా? ఏదో మాట్లాడదు. అసలు పొరపడిన ఆలోచనే ఉండదు మనలో. ఉండదు. దేవుడు ఏమంటారంటే, ఇక్కడ బైబిల్ ఏమంటుందంటే మనలో ఆశలు ఉంటాయి. మంచి వస్త్రాలు వేయాలని ఆశ ఉంటుంది, మంచిగా జీవించాలని ఆశ ఉంటుంది, లేదా రకరకాల ఆశలు ఉంటాయి. కానీ ఆశలకు తగినట్లుగా మనం బ్రతకకూడదు. మనకు ఒక మితం ఉంది. మితం. భోజనం తినాలని ఫుల్గా మన ఇంటి ముందు, ఇంట్లో ఏంటంటే మంచి భోజనం వండుకొని రుచికరంగా పెట్టుకున్నాం అనుకో, ఇక ఎన్ని తింటే మన పరిస్థితి ఏంటి? ఏమంటే అందుకని దేవుడు ఏమంటాడంటే మీ నోట్లో ఏం పెట్టుకోవాలి? మీ నోటికి కత్తి. కత్తి ఎందుకు ఈ కత్తి? ఇక చాలు, ఇంత చాలు కడుపు. ఇంకా పోయిన చోట ఎంత దినమాకు ఇంత చాలు అని కత్తి పెట్టుకోవాలి మనంతటికి మనమే. బైబిల్ కొన్ని నియమాలు, నిబంధనలు దేనికొరకంటే కొన్ని హద్దులు ఉంటాయి. ఈ హద్దు మీరిన దాకా ఈ హద్దు వరకు మంది. ఈ మందిరం హద్దు ఉంది అనుకోండి, ఇంతవరకు మంది. అవతల ఎవరిది? ఏంటండి? ఆశ ఉంటుంది. రాకూడదు మందిరం పడవ అబ్బా ఈ చివరి నుంచి ఆ చివర ఒకటే శక్తి ఆశ ఉంది. కానీ హద్దు దేవుడు ఇంతవరకు చదవలేదని పెట్టాడేమో ఈ హద్దు. అట్లాగే మనకి ఎన్నో ఆశలు ఉంటాయి. పక్కన అక్కలు పోతున్నారు అనుకో, నడుచుకుంటా అబ్బా ఎక్కలాగా నేను ఎప్పుడు రెడీ అవుతానో ఆశ ఉంటుంది. కానీ హద్దు పెట్టేది. కొంతమంది అందరూ టిక్కు టక్కు అనుకొని షూ వేసుకొని ఇక పొట్టన్న కానీ అబ్బో ఎంత చక్కగా, అసలుకి ఎంత చక్కగా టూ వేసుకొని అబ్బో వాళ్ళ సోకులు, వాళ్ళ పరిస్థితులు చూస్తే మతిపోయిపోతా. వాళ్ళు చూసినప్పుడు ఇంకెప్పుడు నేను ఈ రేంజ్కి వచ్చేది అని అనుకుంటా ఉంటావు. బైబిల్ ఉంటుంది నీ హద్దు ఉంది. నీ హద్దులో, నా హద్దులో, మన హద్దులో మనం ముందుము కాక. గట్టిగా చెప్పండి ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చూడండి, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనల యందు, సమస్త ప్రవర్తన యందు, సమస్త అంటే ఇక ప్రతి విషయంలో పరిశుద్ధత కనబడడానికే మనం భక్తి చేయాలి. ఎక్కడ పవిత్రత మనలో కనపడకూడదు. దేవుడు దాన్ని అంగీకరించడు, సహించడు అని బైబిల్ చెప్తుంది. దేవుడే సహించకపోతే ఇక పరలోక రాజ్యంలో మనం ఎలా చేర్చబడతాం? దేవుడే దాన్ని కోరుకోకపోతే నీకుంటాయి ఆశలు. నేను లేవని నీకు అన్నాను, నీకుంటాయి. మనిషి ఆశలకు మితమే ఉంది. బైబిల్ చెప్తుంది
సామెతలు భక్తులు కొంతమంది సామెతలు ఇలా చెప్తారు, సముద్రానికైనా హద్దులు వేయించంట కానీ మనిషి ఆశలకు అమ్మ వంటే ఏమనిస్తున్నారా? అంటే అమ్మ ఆశలకు హద్దులు ఉంటాయా? పొట్ట పగిలితే చెదురు ఏ విధంగా బయటకు వస్తుందో గుండెల్లో నుండి ఆశలు చెప్పమ్మా అంటే ఇక లిస్ట్ బయటకు వచ్చింది. ఇక టక 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 రాల్చేస్తాం. ఏందమ్మా ఇన్ని ఆశలు ఉన్నాయా? ఇంకా కొన్ని అయ్యా, ఇంకా కొన్ని తీరితే ఇంకా కొన్ని ఉన్నాయి అంటాం. మరి ఎన్ని ఆశలు మనిషికి. కానీ ఈ ఆశలన్నిటినీ దేవుడు చేస్తాడని నేను చెప్పను, కానీ నీకు ఏది అవసరమో దానినే దేవుడు నీ జీవితంలో జరిగించును గాక. ఓ దైవజనుడిగా నేను అది కోరుకుంటున్నాను. నీకు ఏది అవసరమై ఉన్నదో ఆ ఆశనే దేవుడు నీ జీవితంలో తీర్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను, ఎందుకు ఈ విషయాలు మీకు పంచుకుంటున్నాను అంటే, ఇవన్నీ కొన్ని ఆశలు, కొన్ని ఆలోచనలు ఎన్ని ఏం చేస్తాయంటే చెడ్డ తలంపుల్లోకి తీసుకోబోతాయి, చెడ్డ నడవడికలోకి తీసుకోబోతుంది. దేవుడు ఏర్పాటు చేసుకున్న గుంపులో ఉన్న మనలో ఈ లక్షణాలు పొరపాటున కనబడకూడదు. అపవిత్రత అనేది కనబడకూడదు, పాపం అనేది కనబడకూడదు. పైకి బాగానే ఉంటూ లోపల ఉంటున్న ప్రతి కార్యక్రమాలన్నిటినీ నువ్వు విడిచిపెట్టుదువు కాక, నువ్వు దాన్ని సమాధి చేసేదవు కాక. నీ జీవితం ఎలా ఉంది ఒక్కసారి ప్రభు ఎదుట నీ జీవితం నీవు, నా జీవితం నేను, మన జీవితాన్ని మనం పరీక్షించుకుంటే ఖచ్చితంగా దేవుడు మనకు బయలుపరుస్తాడు. బయట ఎలా బతుకుతున్నాం, సంఘంలో ఎలా ఉంది. ప్రభు కోరుకుంటుంది ఏంటంటే మందిరంలోనైనా, సమాజంలోనైనా, ఇంట్లోనైనా, వీధిలోనైనా ఒకే సాక్ష్యం కలిగి బతకాలి. ఆ సాక్ష్యం ఏంటంటే దేవుని నమ్ముకున్న బిడ్డలు పరిశుద్ధంగా బతుకుతున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. గట్టిగా 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 హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విషయంలో పరిశుద్ధులుగా మనము మార్చబడుదుము గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వాక్యాన్ని కూడా ఒకసారి చదువుతామా? అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడును, ఏ బిషప్ అయినా, ఏ రెవరెండ్ అయినా, ఏ డాక్టర్ అయినా, ఎవరైనా సరే పరిశుద్ధత లేకుండా దేవుని ఎదుటకి ఎవ్వరు వెళ్ళలేరు. సేవకుడితో సహా బోధించిన నేను భ్రష్టునైపోకుండా ఉన్నట్లు ప్రతిరోజు శుద్ధితో నన్ను నేను నలగొట్టుకుంటున్నాను అంటున్నాడు పౌలు. మీకు బోధించాను మీరు పరిశుద్ధంగా ఉండండి అని, నేను అపవిత్రునైతే ఏ ప్రయోజనం అని ప్రతిరోజు పౌలు ఏం చేస్తున్నాడట? ఒకసారి చెప్పండి ఆ మాటని. శుద్ధితో నలగొట్టుకుంటున్నాడు శరీరం. స్తోత్రం కలుగునుగా. మీ అందరికి ఒక్కొక్క శుద్ధి ఇస్తా. మీరందరూ ఇప్పుడు మీ శరీరాన్ని నలగొట్టుకోండి అంటే మీరేం చేస్తారు? ఇదే శుద్ధి వరమయ్యా, ఈ శుద్ధితో మేము ఎందుకు కొట్టుకోవడం, చర్చికి రావడం ఎందుకు, మా దేహాన్ని కొట్టుకోవడం ఎందుకని మీరు అంటారా? ఒక్కరా అంటే అర్థం ఏంటంటే వాక్యముతో నిన్ను నీవే సరి చేసుకోవాలి. ఆమె వాక్యముతో నీ జీవితాన్ని నువ్వే చెప్పలేండి కట్టుకోవాలి, సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలా. వాక్యం అనబడుతున్న యేసయ్య ఎదుట మనం నిలబడడానికి, ఆయన ఎదుట మనము పరిశుద్ధులుగా ఎంచబడినట్లుగా ఈ భూమి మీద నమ్మకమైన పరిశుద్ధతను సంపాదించుకొందుము కాక. ఆమేన్, ఆమేన్. చాలా మంది పరిసయ్యులు, సద్దుకయ్యులు వాళ్ళందరుండి మాకు ధర్మశాస్త్రం తెలుసు, మాకు మోసే చెప్పిన వాక్యం అంతా తెలుసు, మేము నిష్ఠగా ఉంటున్నాం, మేము చాలా పరిశుద్ధంగా బతుకుతున్నాం, మేము పరిశుద్ధులమే అని చెప్పుకుంటున్నాం. అప్పుడు యేసయ్య ఏమన్నారంటే, పరిసయ్యులారా, సదుకయ్యులారా, అపవిత్రత ఎక్కడొస్తుంది? అపవిత్రత ఎక్కడుంటుంది? ఏ విషయాన్ని బట్టి ఒక మనిషి అపవిత్రమవుతాడు? హృదయములో నుండి బయటికి వచ్చేవి మనిషిని
అపవిత్రపరుస్తాయి. హృదయములో నుండి ఏమొస్తున్నాయట? చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 20, 21, 22. అనగా మనుషుని హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, చెడుతనము, వ్యభిచారాలు, లోపములు, కృత్రిమలు, కామ వికారములు, మత్సరములు, దేవదూషణ, అహంభావం, అవివేకం, ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయి? లోపల నుండి పడతాయి. లోపల నుండి. మన పైకి బాగానే కనబడచ్చు, నీ లోపల నీ అంతరంగం ఎలా ఉందో, నీ అంతరంగం ఎలా ఉందో నిన్ను నీవు పరీక్షించుకోవాలని మాటలు తెలియపరుస్తాను. పైనైతే నేను చూస్తాను, నువ్వు చూస్తావు, నీ పక్కన వాళ్ళు చూస్తాను. కానీ దేవుడు చూసేది ఏంటంట? అంతరంగం. మన అంతరంగం పరిశుద్ధముగా కనబడాలి. మన అంతరంగములో అపవిత్రత కనబడకూడదు. పైకి ఒక రకముగా, లోపల ఒక రకముగా మన భక్తి, మన జీవితము, మన విధానము కనబడకూడదు. ఎవరినో మెప్పించాలనో, ఎవరినో గణపరచాలనో, ఎవరికో పేరు తేవాలనో, ఎవరో మెచ్చుకోవాలనో ఈ భక్తి కాదు. ఇది ఎవరి కొరకై అంటే, నిన్ను నీవుగా ప్రభు రాజ్యానికి వెళ్ళడానికి, నిన్ను నీవుగా నీ జీవితాన్ని శుద్ధి చేసుకొని ఆయన దగ్గర ఉండడానికి ఈ భక్తిని మనం చేస్తున్నాం. దీంట్లో రికమెండేషన్లు ఉండవు, దీంట్లో ఫలానా 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 సపోర్ట్లు, అలాంటి విధి విధానాలు ఉండవు. దీంట్లో ఒకే ఒక తీర్పు, అదేంటంటే నీవు పరిశుద్ధుడు అయితే ఆయన ఉండు రాజ్యంలో మనందరం ఉండునట్లు ప్రభు చేయను గాక. గట్టిగా చెప్దాం ఆమేన్. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. దావీదేదో పిచ్చోడు కాదు. దావీదేదో ఏదో పిచ్చి బట్టి కాదు. రూములో కూర్చొని ఏడ్చి 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 ప్రలాపించి తన బెట్టు తేనంత వరకు ఏడ్చింది. ఊరికి ఏడవలేదు. దావీదుకు తెలుసు, నన్ను నేనుగా నా జీవితాన్ని కట్టుకొని పరిశుద్ధపరుచుకోకపోతే నేను ఆయన రాజ్యంలో ఉండను. చిన్నప్పుడు బాగానే వాయించావుగా, చిన్నప్పుడు మంచి పాటలు పాడావుగా, కీర్తనలన్నీ నువ్వే రాశావుగా దావీదు. ఏమైందిలే కానీ ఈ చిన్న బాబు ఏమైంది, దేవుడికి క్షమిస్తాలే అని అతనంతటికి అతను సమర్థించుకోలేదు. పాపముతో సమర్థించుకుంటే ఎప్పుడైనా పాపము పెనుపాము వలె, నాగుపాము వలె కసిబట్టి కాటు వేస్తుంది. అది మర్చిపోకూడదు పాపం విషయంలో. దావీదు ఏముందే కానీ ఎన్నో దేవుని కొరకు చేశాను, ఈ చిన్నదేముంది అని సింపుల్ గా వదిలేను. పరలోక రాజ్యాన్ని గురించిన విలువ దావీదుకు తెలుసు కనుక తన్ను తానుగా శుద్ధీకరించుకుంటున్నాడు. నన్ను కడిగేయా విశ్వాసంతో, చెప్పండి ఆ మాటని, విశ్వాసంతో నన్ను కడిగయ్యా, నేను అపవిత్రునయ్యా, నా మాటలు అపవిత్రంలో ఉన్నాయ్యా, అయ్యా దయచేసి నన్ను త్రోసివేయద్దయ్యా, నీ రాజ్యంలో నన్ను చేర్చుకయ్యా. ఎంత జీవితం జీవించి నేను ఇంటి అన్నగా పడిపోకూడదయ్యా, నేను ఈ రాజ్యంలో ఉండాలయ్యా. అదే మనసు, అదే తపన, ఆ మనసుతోనే నాకు ఎంతమంది ఉంటే ఏ సుఖమయ్యా. నా బంధువులున్నా, నా పిల్లలున్నా, సిరి సంపదలున్నా, ఆస్తున్నా, ఏమంటే రాజరికానికి ఏం తక్కువ అండి, సమృద్ధి ఉన్నా ఈ సమృద్ధి నాకెందుకయ్యా, నీవు లేని ఈ జీవితం నాకు వద్దయ్యని దేవుని దగ్గర ఏడుస్తున్నాడు. ఎవరు చెప్పారు దావీదుకి ఏడవమని? దావీదు, నువ్వు పశ్చాత్తాపడకపోతే నీకు దేవుని రాజ్యం లేదని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. ఓ దైవజనుడు ఒక ఉపమానం చెప్పాడు, వాక్యం చెప్పిందాడు. వాక్యం మీద నిన్ను నీవు సరి చేసుకుంటే ఖచ్చితంగా మనందరం పరలోక రాజ్యంలో కనబడతాం. ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని విని
వెళ్ళిపోవడం. సమాజంలో ఎంతో మంది వాక్యాలు వింటారండి, ఎంతో మందికి వాక్యం తెలుసు. యేసు ప్రభు తెలియని వాళ్ళంటూ ఎవరున్నారు ఈ భూమి మీద? ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ వారిని వారిగా శుద్ధీకరించుకోలేకపోవడం వల్ల దేవునికి దూరం అయిపోతున్నారు. దేవుని దగ్గరికి రావాలంటే పరిశుద్ధంగా బతకాలి, దేవుని దగ్గరికి రావాలంటే నీతిగా బతకాలి, దేవుని దగ్గరికి రావాలంటే నీతిగా పరిశుద్ధంగా ఉండాలని, ఈ పరిశుద్ధత నాకు వద్దు అనుకొని ఎంతో మంది పంది పొరగలో బొర్రన్నట్లుగా ఆ పాపములని బొర్లాడుతూ దేవుని నీతి కార్యాన్ని విడిచిపెట్టేస్తున్నారు, దేవుని మహిమను విడిచిపెట్టేస్తున్నారు. అప్పటికి దేవుని మహిమ ఇశ్రాయేలు ప్రజలందరికీ వచ్చి కనబడిందట. ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని మహిమను చూచినట్ట. ఎంత చూచినా వీళ్ళు సనుగులు మానలేదే, వీళ్ళు సంశయాలు మానలేదే. ఆ సంఖ్యాకాండం 26వ అధ్యాయం ఇంటికి వెళ్ళినా కూడా ధ్యానించండి. దేవుని మహిమ చూస్తున్నా, దేవుని వెలుగు చూస్తున్నా, దేవుని ప్రసన్నత చూస్తున్నా, దేవుని గొప్పతనాన్ని చూస్తున్నా, దేవుని రుచి చూస్తున్నా, దేవుని అనుభవాన్ని చూస్తున్నా. ఇంకా కడుపులో ఉన్న కుళ్ళు పోవట్లేదే, ఇంకా కడుపులో ఉన్న ఈర్షలు పోవట్లేదే, ఇంకా సనుగులు సంశయాలు ఇతరుల మీద పడి ఆడవడాలు ఇవి మానట్లేదే ఇశ్రాయేలు ప్రజలలో. దేవునికి బాధ కలిగి, అయ్యో ఇలాంటి ప్రజలు ఈ భూమి మీద ఇంకా ఉన్నారు, వీళ్ళని నాశనం చేయాలని అనుకున్నాడట. అప్పుడు అహరోను వెళ్ళి, అయ్యా నీ కాళ్ళు కొట్టుకుంటానయ్యా, ఈ ప్రజలందరూ నశించిపోతే నీ రాజ్యానికి ఎవరు వస్తారయ్యా, నీ రాజ్యానికి ఎవరు వస్తారయ్యా అని సచ్చిన వారికి బతికిన వారికి మధ్యలో ధూపం వేసేటట్లుగా అహరోను మార్చబడ్డాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, గట్టిగా చెప్పండి. నీవు కూడా సచ్చిన వారికి బతికిన వారికి మధ్యలో ఒక నిలబడి అహరోను లాగా మారాలని దేవుడు చెప్తున్నాడు. ఆ నశించిపోయేవాడితో నాకేం పనిలే, ఆ తాగేవాడితో నాకేం పనిలే, సినిమాలు చూసేవాడితో నాకేం పనిలే, వ్యభిచారాలు చేసేవాడితో నాకేం పనిలే, ఏ మాట వినని వ్యక్తులతో నాకేం పనిలే. నేను నా కుటుంబం బాగున్నాం, నేను నా పిల్లల మందిరానికి వెళ్తున్నాం, నేను బాగానే ఉన్నాను కదా అంటే సరిపోదట. అహరోను నిర్లక్ష్యం వల్ల ఇంచుమించుగా 14,700 మంది చచ్చిపోయినప్పటికే రోజులు గడవలేదు, దినాలు దొరలలేదు. ఒక్క రోజులో 14,000, ఆ 14,700 మంది చనిపోయారు. నీ కుటుంబం నశించిపోతుంది, నీకు చింత లేదా? నీ కుటుంబంలో నీ యజమానుడు వ్యసనానికి బానిసలైపోతున్నాడు, నీవు నడుము కట్టుకోవా? అయ్యా నా భర్తతో నాకు పని లేదు, నా తల్లితో నాకు పని లేదు, నా భార్యతో నాకు పని లేదు, నేను మందిరానికి వెళ్ళాను వచ్చాను, నా పని నేను చేసుకుంటాను, ఒకరితో నాకు పని లేదు అని ఇంకా ఎంతకాలం అని నీ జీవితాన్ని నేను ఇలాగే ఉంటాను బతుకుతావు. అహరోను వలె, మోసే వలె ఒక ఆత్మల భారము కలిగి నశించిపోతున్న వారి నిమిత్తమై ఒక బలి పశువుగా నీవు నేను మనము మారుదుముగాక. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక పక్క తెగులు వస్తా ఉంది, ఒక పక్క ప్రజలు చచ్చిపోతున్నారు, వారి మధ్యలోకి వెళ్ళి నిలబడ్డాడట అహరోను. ఓ పక్క సమస్యలు వస్తున్నాయి, ఆ సమస్యలు పోయి నిలబడతావా? నాకు అవసరమా? నాదే నాకు సాగట్లేదు, వాళ్ళతో నాకేం పని? నువ్వు అరవా? వాళ్ళు తనుకుంటున్నారు, నాకెందుకు? వాళ్ళు మందిరానికి రాదు, నాకెందుకు అని నువ్వు అనుకోవా? ప్రతి మనిషి అలా అనుకుంటూనే ఇంకా అనేక మంది వెనకబడిపోతున్నారు, ఇంకా అనేక మంది లోకంలో పడిపోతున్నారు. ఇంకా ఇంట్లో యజమానులు మారట్లేదు, పిల్లలు మారట్లేదు, తల్లిదండ్రులు మారట్లేదు, బంధువులు మారట్లేదు. దానికి కారణం ఏంటంటే నీవు తోపాతిని చేత పెట్టే వ్యక్తిగా సంఘంలో లేవనెత్తబడట్లేదు. యేసయ్య అంటారు, ఒక అహరోను మోసే వలె తోపాతిని చేత పట్టుకొని లేవాలి అంటే దాని అర్థం ఏంటంటే చచ్చిపోతామని నీకు తెలిసినా సావడానికి సిద్ధ మనసు కలిగి బ్రతికేవాడే పరిశుద్ధుడు. పరిశుద్ధంగా బతికేవాడికి భూమి మీద ఆశ ఉండదంటండి. పరిశుద్ధంగా ఇక దేవుడు తప్ప నాకు ఏమి వద్దయ్యా, నా దేవుడు ఉంటే చాలయ్యా, నా దేవుడే నాకు ఉంటే చాలయ్యా అనుకున్న వాడికి డబ్బు మీద ఆశ ఉన్నదట, బంగారం మీద ఆశ ఉన్నదట, వజ్రాల మీద ఆశ ఉన్నదట, వైభవాల మీద ఆశ ఉన్నదట, ఆస్తి పాస్తుల మీద ఆశ ఉన్నదట, వడ్డీల మీద ఆశ ఉన్నదట, కులం మీద ఆశ ఉన్నదట, ఆచారాల మీద ఆశ ఉన్నదట. మరి దేని మీద ఆశ అయ్యా? నా దేవుని దగ్గరికి నేను ఎప్పుడు వెళ్ళాలా, నా దేవుని దగ్గరికి నేను ఎప్పుడు వెళ్ళాలి? ఇదే ఆశ, ఇదే తృష్ణ.
ఒకడు పేదోడు గజ్జొచ్చి గీక్కుంటా పురుగులు పడతా తినడానికి అన్నం లేక రెండు కాళ్ళు డొక్కలు పెట్టుకొని ఏడ్చుకుంటా ఏమంటే ఏడ్చాడో అర్థం కాక ఆ పేదోడు ఆ లాజరు అనే వ్యక్తి అక్కడ ఆ ధనవంతుడి ఇంటి దగ్గర రోడ్డు మీద అడుక్కుంటా చెట్టు కింద కూర్చుని ఉంటే ఎవ్వడూ కనిపించట్లేదు. అయినా దేవుని కొరకు బతకడానికి తను తానుగా, అయ్యా యజమానుడా ఒక్కసారి ప్రభువు నమ్ముకోవచ్చు కదయ్యా, ఈ ఓదరంగు వస్త్రాలు వేసుకొని తిరుగుతున్నావు, ఒకవేళ నువ్వు చనిపోయినప్పుడు మంచి ఆ బంగారం పెట్టులో నేను పెట్టుకోబోయి తీసుకోబోతారయ్యా, కానీ నువ్వు నరకంలో పడిపోతావయ్యా, పరలోక రాజ్యానికి నువ్వు రాలేవయ్యా, యేసయ్యను అంగీకరించయ్యా, యేసయ్యను నమ్ముకయ్యా. ఎన్నిసార్లు లాజరు చెప్పినా ఈ లాజరుతో ధనవంతుడు అంటున్న మాట, రే మందిరానికి వెళ్ళావు, నువ్వు బాగుపడ్డావా? నీ అడుగున్న స్థితి మారిందా? నీ భార్య నిన్ను ఏమైనా పలకరించిందంటరా? నీ కడుపు పుట్టిన పిల్లల్ని ఏమైనా పలకరించారంటరా? మందిరానికి పోతున్నావుగా తగునా అని వారం బైబిల్ పట్టుకొని వెళ్తున్నావు కదరా, నీ దశ నీ దిశ ఏదైనా మారిందా? ఏం మారిందిరా? మందిరం 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 అంటున్నావు కదరా, కనీసం నీ పేదరికమైన మారిందంటరా? ఎవడు బాగుపడ్డారో బాబు మందిరానికి వెళ్ళినవాడు, నువ్వేమైనా బాగుపడ్డావా? నువ్వు చెప్పు. ఎన్ని రోజులతో చూస్తున్నాను రా ఇదే జీవితం కానీ యేసు ప్రభు నమ్ముకున్నందుకు నీ జీవితం కొంచెమైనా మారిందా? ఎన్నిసార్లు అన్నాడు ఆ ధనవంతుడు లాజరుని, అయినా లాజరు బాగుపడలేదట. అయ్యా ఈ భూమి మీద తింటే ఏమి, తినకపోతే ఏమయ్యా, పరలోక రాజ్యానికి వెళ్తామయ్యా, అది యుగ యుగాలు ఉండే రాజ్యం అయ్యా. మహా అంటే 1 సంవత్సరం 10 సంవత్సరాలు 100 బతుకుతామయ్యా, ఇక 100కు మించి మనం ఏం బతుకుతామయ్యా? ఈ భూమి మీద అయ్యా సుఖాలు, పరలోక రాజ్యం అందయ్యా, ఆ రాజ్యము గొప్పదయ్యా, అది పునాదులు కలిగిన పట్టణం అయ్యా, అక్కడ ఆకలి దప్పులు ఉండవయ్యా, అక్కడ భేదాభిప్రాయాలు, కులమని మతమని వర్గమని ఇలాంటి భేదాలు ఉండవయ్యా, ఇలాంటి పక్షపాతం ఉండదయ్యా. అక్కడ సింహాలు పులులు సమస్తము కూడా ఒక స్నేహితుల వలె సంతోషముగా కలిసి మెలిసి తిరిగే ఆహ్లాదకరమైన ప్రదేశం అయ్యింది. ఆ రాజ్యానికి వెళ్దామయ్యా, దయచేసి నీ సుఖభోగాల్ని విడిచిపెట్టయ్యా అని ఎంత లాజరు చెప్పినా ఆ ధనవంతుడు వినలేదని బైబిల్ చెప్తుంది. నేటికి ఇదే బాధ, నేటికి ఇదే పరిస్థితి. ఎంత వాక్యం వింటున్నా నీ స్థితిని మార్చుకోలేకపోతుంది, ఎంత వాక్యాన్ని వింటున్నా నీ జీవితాన్ని మార్చుకోలేకపోతున్నావు, ఎంత వాక్యం వింటున్నా నీవు దేవుని కొరకు బ్రతకాలని ఎత్తుస్తున్నా నీ గుండెల్లో రావట్లేదు. నోవాహు దినములలో ఉంటున్న ప్రజలందరూ ఎలాంటి వాళ్ళంటే దుష్టులు, పాపులు, నీచులు, అపహాస్యకులు, భయంకరమైనటువంటి విరోధముగా మాట్లాడే వాళ్ళంట. అంతమంది మధ్యలో నోవాహు కుటుంబం ఒక్కరే పరిశుద్ధంగా బతకడానికి ఇష్టపడతారు. నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ నేను దూషించవచ్చు. నా చివరి ముగింపు మాటగా చెప్తున్నాను బిడ్డలారా, ఒకవేళ నీ బంధువులే నిన్ను దూషించవచ్చు. మందిరానికి వెళ్తున్నావు, ఏ మేలు కలిగింది నీకు? మందిరానికి వెళ్తున్నావు, ఏ ఆరోగ్యం కలిగింది నీకు? నీ పిల్లలు బాగుపడ్డారా? నీ స్థితి మారిందా? నీ దరిద్రం ఎలాగే ఉంది కదా అని ఎంతమంది ఎన్ని మాట్లాడినా, అయ్యా నేను మందిరానికి వెళ్తుంది మేలు పొందాలను దీవెన పొందాలని కాదయ్యా, నా పరలోక రాజ్యం నేను ఉండాలా, నా తండ్రితో పాటు నేను ఉండాలా, నా యేసయ్యతో పాటు యుగ యుగాలు నేను ఉండాలి. నా యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి లోకాన్ని జయించాడు, సింహాసనాన్ని చేతబట్టాడు, ఇనప దండముతో ఇప్పుడు శాసించబోతున్నాడు. ఆయన కుడిపాసను కూర్చునే ఆ భాగ్యం నాకు రావాలా, ఆయన కుడిపాసను కూర్చునే ధన్యత నాకు కావాలి, ఆయన ఒడిలో కూర్చునే ధన్యత నాకు కావాలనే ఒక తృష్ణతో, అభిలాషతో, వైరాగ్యముతో ఈ కడవరి దినాల్లో మనం భక్తిని చేసేదము గాక. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి స్తోత్రం. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఎన్ని రోజులు నోవాహు తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ఏదో ఎవరైనా కానీ 1 రోజు డాడీ
నో డాడీ, ఈ రోజు నువ్వు ఇలాగ ఉన్నవే, నా ఫ్రెండ్స్ డాడీ చక్కగా బండి మీద తిరుగుతున్నారు, కారులో తిరుగుతున్నారు డాడీ, సైకిల్ మీద తిరుగుతున్నారు డాడీ, నాకంటే ఏంది డాడీ ఈ బతుకు, నా జీవితం ఏంది డాడీ ఇలా ఉందని తన బిడ్డలు ఎన్నోసార్లు ఏడ్చుండొచ్చో, తన కుమార్తెలు ఎన్నిసార్లు ఏడ్చుండొచ్చో, తన బంధువులు ఎంతమంది ఏడ్చుండొచ్చో. ఎంతమంది ఏడ్చినా నోవా మాత్రం ఒకటే ఒక దృష్టి, అయ్యా ఈ భూమి మీద మనం ఉన్నాంరా, మనం చచ్చిపోయేంత వరకు మన నీతిని మనం విడిచిపెట్టకూడదయ్యా, మన పరిశుద్ధతను మనం విడిచిపెట్టకూడదురా, మన పాపంలో పడిపోకూడదురా. అరే చిన్న చిన్న చిక్కులుగా ఉండే ఆ పాపంలో పడిపోవద్దురా నా కుమారుడా, నా కుమార్తె పాపంలో పడిపోవద్దు, నా భార్య పాపంలో పడొద్దు, నేను పాపంలో పడినని కన్యలతో తన జీవితాన్ని కాపాడుకుంటూ ఆ పాప లోకములో, ఆ శపితమైన లోకములో, ఆ అపహాస్యకుల మధ్యలో, ఆ దూషించే వారి మధ్యలో, ఆ అవమానపరిచే వారి మధ్యలో, ఆ హేళన చేసే వారి మధ్యలో ఇంతకాలం వర్షం పడలేదు, ఇప్పుడు వర్షం వచ్చుదట, వరదలు వస్తాయట అని ఎంతో మంది వాక్యాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతూ విధవరాళ్ళు, భక్తి లేని వాళ్ళు, ఏమండి తన మీద లేకపోతే మాన ఒక బొట్టు లేని ముండమోపాలందరూ చప్పట్లు కొడుతున్నారు. ఎన్ని విరోధపు మాటలు నీ ఎదురు వచ్చినా, ఎన్ని బాధ కలిగే మాటలు నీకు వినబడుతున్నా, ఎంతమంది నీ మనసును నిప్పించే మాటలు నీకు వస్తున్నా, అమ్మా మందిరానికి వెళ్తున్నావు, నీ కుటుంబం కట్టుబడిందా, నీకు పిల్లలు పుట్టారా, నీ భర్త మారాడా, నీ కుటుంబం మారిందా, నీ యజమానుడు మారాడా, ఎంతమంది నవ్వినా, ఎంతమంది అసహించుకున్నా, నీకు ఉద్యోగం వచ్చిందా, నీ కుమార్తెకి పెళ్లిళ్ళు అయినాయా అని ఎంతమంది నిన్ను చూసి అవమానపరిచినా, నోవా అంటాడు, అయ్యా ఎంతమంది నన్ను అవమానపరిచినా నిన్ను మాత్రం నేను విడిచిపెట్టనయ్యా, ఈ పరిశుద్ధతని విడిచిపెట్టనయ్యా, ఈ భక్తిని విడిచిపెట్టనయ్యా, నేను కడ వరకు, నేను చచ్చిపోయేంత వరకు నీ కొరకు నమ్మకంగా బతుకుతానని తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకొని తన జీవితాన్ని ముగించడి పెట్టారా. బైబిల్ ఉంటుంది, ఆ దేశంలో నోవాహు వంటి నీతి పరుడు నా కంటికి ఎవ్వరూ కనబడలేదు. ఎంతమంది ప్రజలు ముప్పాల్లో ఉన్నారు, ఎంతమంది ప్రజలు ముప్పాల్లో కనబడుతున్నారు, ఎంతమంది వేల మంది ఉన్నా దేవుడు నిన్ను కోరుకుంది నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలని. నువ్వు చచ్చిపోయేంత వరకు పరిశుద్ధుడిగా బతుకు, నువ్వు మరణించేంత వరకు పరిశుద్ధుడిగా బతుకు, నీ పాపాన్ని విడిచిపెట్టు. చిన్న సులువుగా చుక్కులు పెట్టే ఆ నోటి మాట దురాశల్లో పడిపోవద్దు, దురామాటల్లో పడిపోవద్దు, అపహాస్యాల్లో పడిపోవద్దు, సనుగుల్లో పడిపోవద్దు వెళ్ళారా, సంశయాల్లో పడిపోవద్దు వెళ్ళారా. దేవుడు నీ కొరకు రక్తము గార్చాడు ప్రియులారా, దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు వెళ్ళారా. ఆయన రక్తము విలువైనది, ఆయన రక్తము పరిశుద్ధమైనది, ఆయన రక్తము ఎవరు విలువ పెట్టలేని మా గొప్ప పరిశుద్ధమైనది. ఆయన రక్తం నీ కొరకు నా కొరకు చిందించి ఇప్పుడు ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. నీ డబ్బు నాకొద్దు, నీ పొలం నాకొద్దు, నీ పేరు నాకొద్దు, నీ వస్త్రాలు నాకొద్దు. నువ్వు బతుకున్నంత కాలం నీ మాటలు జాగ్రత్తగా, నీ చూపులు జాగ్రత్తగా, నీ నడవడికలు జాగ్రత్తగా పరిశుద్ధంగా బతుకు కుమారుడా, పరిశుద్ధంగా బ్రతుకు కుమార్తె. ఇదే దేవుడు మనల్ని కోరుకుంటుంది బిడ్డలారా. ఇది తప్ప దేవుడు మనలో ఏది ఆశించట్లేదు, దేవుడు మనలో ఏది ఆశించట్లేదు. ఆయన కోరుకుంటుంది పరలోక రాజ్యం చాలా పరిశుద్ధమైంది, అది చాలా మహిమ కలిగింది, అక్కడ తేజస్సు ఉంటుంది, అక్కడ అపవిత్రులు ఉండలేరు, అక్కడ వ్యర్థమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఉండలేరు, అక్కడ వ్యభిచారం చేసే వాళ్ళు ఉండలేరు, అక్కడ లోపులు ఉండలేరు, అక్కడ సాంగత్యాలు చేసే వాళ్ళు ఉండలేరు, అక్కడ దేవుని కొరకు బ్రతికే వాళ్ళు మాత్రమే ఉంటారు. దేవుని కొరకు బ్రతకడానికి నీ జీవితాన్ని నీవు ప్రభుకి అప్పగించుకో కుమారుడా, నీ జీవితం నువ్వు దేవునికి అప్పగించుకోవ తల్లి. ఖచ్చితంగా ప్రభు కోరుకుంటున్నాడు, నేను పరిశుద్ధులు కనుక మీరు నువ్వు పరిశుద్ధులుగా ఈ భూమి మీద బ్రతుకుదురు గాక. చేతులెత్తి గట్టి ఒక్క హల్లెలూయా అని చెప్పండి, గట్టి ఒక్క హల్లెలూయా అని చెప్పండి, గట్టి ఒక్క హల్లెలూయా అని చెప్పండి. కోరుకుంటుంది ఏంటంటే ఈ భూమి మీద బతుకున్నంత కాలం ఎలా బ్రతికావని దేవుడు నిన్ను అడగడు. కారులో తిరిగావా, బంగ్లాల్లో తిరిగావా, స్థలం కొన్నావా, పొలం ఉందా నీకు, నీకంటూ మంచి డబ్బు ఉందా, నీకంటూ మంచి బంగారం ఉందా, నీకంటూ మంచి విలువ ఉందా అని దేవుడు నిన్ను అడగడు పెట్టారా. దేవుడు అడిగేది ఒక్కటే, కుమారుడా పరిశుద్ధంగా బతుకుతున్నావా, నీతిగా బతుకుతున్నావా,
పాపాన్ని విడిచిపెడుతున్నావా? లోపల పాపం చేస్తున్నావా? తెలియకుండా పాపంలో పడిపోతున్నావా? తెలియకుండా పాపంలో చిక్కుకొని పోతున్నావా? ఆ పాపం నుండి ఎలా రావాలో నీకు అర్థం కావట్లేదా? ఆ పాపం ఊబిలో నుండి ఎలా తప్పించబడాలో నీకు పొరపాటున మైండ్ పని చేయట్లేదా? అయితే నా ఎద్దగరా దేవుడు అంటున్నారు, నేను పరిశుద్ధుని కనుక నన్ను చూచి నడవండి. నన్ను చూచి నడిచిన వాడు ఈ భూమి మీద పరిశుద్ధంగా బ్రతుకును గాక, పవిత్రుడిగా బ్రతుకును గాక, నిర్దోషిగా బ్రతుకును గాక. అందరూ అలాగే దయచేసి లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను ఈ భూమి మీద పరిశుద్ధంగా బతకాలయ్యా. నేను ఈ భూమి మీద నీతిగా బతకాలి ప్రభువా. నాలో అపవిత్రత కనబడకూడదయ్యా. నాలో ఎక్కడ అపవిత్రత కనబడకూడదు ప్రభువా. నన్ను పరిశుద్ధపరచు ప్రభువా. ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని ప్రభు చెప్తున్నాడు. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. అందరినీ చేతులు పైకెత్తని బిడ్డలారా, ఒక్కసారి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకో. అయ్యా, నన్ను పరిశుద్ధపరచు ప్రభువా. నాలో ఉన్న ప్రతి అపవిత్రతను తీసివేయ్యా. నాలో ఉంటున్న ప్రతి వ్యర్థమైన కార్యాలు తీసివేయి ప్రభువా. నాలో ఉంటున్న ప్రతి హీనమైన కార్యాలు తీసివేయి ప్రభువా. నాలో ఉంటున్న ప్రతి చేదైన వేరు తీసేయి ప్రభువా. అడగండి. ఎవ్వరు మౌనంగా ఉండద్దన్నా, ఎవ్వరు మౌనంగా ఉండదక్క. ఒక్కసారి కన్నీళ్ళు కార్చనయ్యా, ఒక్కసారి కన్నీళ్ళు కార్చు చెల్లి. అక్క, అమ్మా, అయ్యా, తండ్రి, ఒక్కసారి కన్నీళ్ళు కార్చు. నా పాపాన్ని క్షమించయ్యా, నా బలహీనతను క్షమించు ప్రభువా. నన్ను పరిశుద్ధుడిగా మార్చయ్యా అని అడుగు తల్లి. ఒక్కసారి నోరు తెరిచి అడుగు తల్లి. అయ్యా, నా కుటుంబాన్ని కట్టు ప్రభువా. నాకు మేలు చేయి ప్రభువా. నాకు మేలు చేయి ప్రభువా అని అడుగు. అయ్యా, నాలో ఏదైనా పవిత్రత ఉంటే కొట్టివేయి ప్రభువా. నోవహు వలె నేను పరిశుద్ధంగా మారడానికి నాకు కృపనివ్వయ్యా. ఈ పాపపు లోకములో నాకు పరిశుద్ధతను పుట్టించయ్యా. నాకు పరిశుద్ధతను పుట్టించేసయ్యా. నన్ను విడిచిపెట్టద్దయ్యా. నన్ను దాటిపోవద్దు బోధకుడా. నన్ను చెయ్యి విడిచిపెట్టద్దు నా బోధకుడా. నాకెవరున్నారు ప్రభువా? నా కుటుంబానికి ఎవరున్నారు ప్రభువా? నీవే నా దిక్కు ప్రభువా. నన్ను ఆదుకో ప్రభువా. నా భర్తను ఆదుకో ప్రభువా. నా బిడ్డను ఆదుకో ప్రభువా. నాదే వాళ్ళందరూ నాకు విరోధమైపోయారయ్యా. నాదే వాళ్ళందరూ నాకు విరోధమైపోయారయ్యా. నాకు ఎవరు లేరు ప్రభువా. నీవే నాకు మేలు చెయ్యని అడుగు చెల్లి. నీవే నాకు మేలు చెయ్యి ప్రభువా అని అడుగు. నా శాపం కొట్టివేయ్యా. నా అపవిత్రత కొట్టివేయ్యా. నా వివేకాన్ని కొట్టివేయ్యా. అడుగు, అడుగు చెల్లి, అడుగన్నా, అడుగు తల్లి. ఓ తండ్రి అడుగు, ఓ అమ్మ అడుగు. నీ బిడ్డల కొరకు ఒక్కసారి అడుగు. నీ కుటుంబం కొరకు ఒక్కసారి అడుగు. ఏడు ప్రభు పాదాలు కొట్టుకొచ్చింది. అయ్యా, ఒక్క మేలు చేయి ప్రభువా. ఈ శాపం కొట్టివేయ్యా.